ఇంకో కబడ్డీ ప్లేయర్ చనిపోయిన అంటే ఉంటాయండి, కానీ ఉన్నాయి, కానీ ఇది కమ్యూనికబుల్ ఉండకూడదని రేబీస్ వ్యాక్సిన్ అనేది కంపల్సరీ ప్రతి అసలు dog కి రేబీస్ అనే ఇస్తున్నారు. సమస్య నిజమని నమ్ముతారా నమ్మరా శివనారాయణ సమస్య గారు? అనేది నేనైతే నమ్మనండి. ఎందుకనంటే ఇప్పుడు మనం ఏదైతే కర్మ పద్ధతులు ఇంప్లిమెంటేషన్ చేస్తే ఆ పద్ధతి అనేది ఆ ప్రాబ్లం అనేది ఉండదు. సో రేబీస్ అనేది డాగ్ నుంచే వస్తుంది అనేది అయితే ఉండదండి. ఎందుకంటే డాక్టర్ గారిని కూడా మనం అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఏమైనా సరే, ఏ హాస్పిటల్లోనైనా సరే రేబీస్ అనేది డాగ్ నుంచే కమ్యూనికబుల్ అవుతుంది, అందు గురించి రిజిస్టర్ చేస్తున్నారు అని అంటున్నారు. ఎందుకంటే ఒక రేబీస్ వ్యాక్సిన్ మనం తీసుకుంటే ఒక డాగ్ బైట్ అయితే 5 వ్యాక్సిన్ 5 డోసెస్ తీసుకుంటాం. అవును. సో ఎవ్రీ హాస్పిటల్లో దాన్ని ఎట్లా రిజిస్టర్ చేస్తున్నారంటే ఎవరైనా సెకండ్ డోస్కి వెళ్ళినా సరే అది న్యూ కంప్లైంట్ కిందనే రిజిస్టర్ చేస్తున్నారు. సో మీరు అనేది రేబీస్ నంబర్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఇవ్వడం అనేది ఒక కొలమానం కాకూడదు కుక్క కాట్లకి. అట్లానే అంతేనా? కదండి, నేను అనేది దానికోసం కాదు. ఆ. రేబీస్ జరుగుతూ ఉంటే ఇన్సిడెంట్స్ జరగదని ఏమి ఉండదండి. ఇప్పుడు మానవ తప్పిదాలన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనుషులు కూడా ఉన్నారు, కొంతమంది ఇప్పుడు పిల్లల్ని ఇట్లా చేసి చంపేస్తూ ఉన్నారు, అవన్నీ కూడా జరుగుతున్నాయి. అట్లాంటి మనుషులందరినీ అట్లా కానీ చేయకూడదు. అలా కాదండి, అది మీరు అనేది రైటే. మీరు అనేది ఒకసారి మీరు జంతు ప్రేమికులు కాబట్టి మీరు అలాగే మాట్లాడతారు. ప్రభుత్వ నియంతృత్వాన్ని ప్రశ్నిద్దాం. సాక్షి టీవీపై జరుగుతున్న దమనకాండను అడ్డుకుందాం. తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ కేబుల్ ఆపరేటర్ని సంప్రదించండి.